క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వడును, వెతుకుడి మీకు దొరుకును. దేవుడి వాక్యం దీంచును గాక. ఆమె దేవుడు చెప్తున్న మాట, అడుగుడి మీకు ఇవ్వడును, వెతుకుడి మీకు దొరుకును. అడుగు ప్రతి వారు పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని ఎద్దకు వచ్చేవారు ఆయన ఉన్నారనియో, ఆయన వెతుకుచున్న వారికి ఫలము దయచేయవాడని నమ్మి దేవుని సన్నిధికి రావాలండి. ఆయన సన్నిధికి వస్తున్న నీవు దేవుని అడగడానికి, దేవుని సన్నిధిలో మరి నువ్వు అనుకున్న ఈ వెతకటానికి ఏం చేయాలంటే మనం ఇష్టపడే వరంగా ఉంటాం. ఏదో వచ్చాము వెళ్ళామంటే వెళ్ళాము అన్నట్టుగా దేవుడి మందిరానికి నువ్వు వచ్చినప్పుడు ఎలాంటి ఆశీర్వాదం నువ్వు పొందుకో. ప్రతి ఒక్కరు కూడా దేవుడి మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో వెతికేవారిగా అడిగేవారిగా ఉండాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా వద్దకు వరం అడిగాను, దాన్ని నేను వెతుకుచున్నాను అనేసి. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో ఏదైతే అడిగావో అది వెతికినట్టయితే ఖచ్చితంగా అది పొందుకొని వెళ్తావు. కాబట్టి దేవుడి మందిరానికి వస్తున్న నీవు ప్రతి విషయంలో దేవుడిని అడుగుతూ వెతుకుతూ దేవుడి ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకు రీతిగా దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రేమ తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి విధానం మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు అడుగుతున్నది వెతుకుతున్నది వారు పొందుకొని సన్నిధిలో ఆనందించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.